వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను మొయ్య చేపల పులుసు చూపిస్తున్నానండి. ఇది సముద్రం చేప అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ముళ్ళు చాలా తక్కువ ఉంటుందండి. అసలు ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేటట్టుగా ఉంటుంది. అంటే ముళ్ళు తక్కువగా ఉంటుంది. కొంచెం మనకి అంటే సాఫ్ట్గా ఉంటుందండి చేప. ఇది కంప్లీట్గా సముద్రపు చేప అండి. ఇది ప్రాసెస్ మామూలుగా చేపల కూర ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేయాలి. కానీ స్టార్టింగ్లోనే కొంచెం పులుసులో ముక్కలు వేసేసేయాలండి. అదే దీంట్లో తెలుసుకోవాల్సిన చిన్న టిప్. ఇలా బాండీ పెట్టేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసేసుకొని, అంటే నేను ఇక్కడ దాదాపు 1 కేజీ చేపలు తీసుకున్నానండి. ఇంకా మెంతులు, జీలకర్ర, ఆవాలతో తిరగమాత పెట్టేసుకుంటున్నాను. ఈ తిరగమాత కొంచెం బాగా చిటపట అనాలి. చిటపట అనిన తర్వాత పండుగా ఉండే ఒక టమోటో, ఒక పెద్ద ఎర్రగడ్డ తీసేసుకున్నాను. నేను పచ్చిమిరపకాయ అయితే వేయనండి, మీరు కావాలంటే వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసేసి కొంచెం అవి బాగా అంటే కొంచెం వాడాలి. అంటే నూనెలో కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత నేను కారం వేసేస్తున్నాను. కారం అనేది ఒక పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్లు దాకా కారం అయితే వేశాను. అదైతే చాలండి, ఎందుకంటే కేజీ చేపే కాబట్టి. లేదు మీ చింతపండు పులుసుని బట్టి మీరు వేసుకోండి. నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి చింతపండు. దాన్ని కొంచెం బాగా నానబెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత దాన్ని కొంచెం స్మాష్ చేసుకుంటూ ఎంతైతే పులుపు కావాలో అంత రసం వేసేసుకున్నాను, చింతపండు రసము. ఇది వచ్చేసి మెంతులు, జీలకర్ర, ధనియాలు తో చేసుకున్న పులుసు పొడి అండి. ఇది ఎప్పుడు నేను చేసి పెట్టుకొని ఉంటాను. ఇట్లా చేపల పులుసుకి వేస్తూ ఉంటానండి. చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. ఇట్లా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి కొంచెం మరగాలి పులుసు అంతా కూడా. అంటే కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం మామిడికాయ ముక్కలు, చేప ముక్కలు వేసేసుకొని ఒక 15 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇది బాగా మగ్గుతుంది కాబట్టి పులుసు, చింతపండు పులుసు ఇంకా మనం కొంచెం సేపు మూత పెట్టేసేసి తీసేసిన తర్వాత ఇంకా మనం పులుసులో కారం ఏదైనా ఉందా తక్కువగా, నెక్స్ట్ ఉప్పు ఏమైనా తక్కువగా ఉందా అనేది చూసేసుకోవాలండి. అలా చూసుకోకపోతే ఏమవుతుందంటే చేపల పులుసు చేపలు వేసేసిన తర్వాత వేస్తే ఎందుకో నాకు టేస్ట్ అనిపించవు. ఈ మొయ్య చేపలు వచ్చేసి అన్నీ కూడా వేసేస్తున్నాను. ఇట్లా వేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్క మనకి పులుసు అంతా ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి. అందుకని ఇది తొందరగా వేసేసుకోవాలండి. ఒక్కొక్క చేపని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టేజ్లో పులుసులో వేస్తే బాగుంటాయి. మేము నెల్లూరు వాళ్ళం ఖచ్చితంగా ఏదైనా పులుసు అనుకుంటే దాంట్లో ఖచ్చితంగా మేము మామిడికాయ వేస్తామండి. ఇప్పుడు మామిడికాయ అన్ని సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఏ సీజన్లో అయినా సరే నేను పులుసు అంటే వేసేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఉడకడమేనండి. మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేస్తాను. సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసి ఇంకా ముక్క మనకి ఉడికింది అన్న టైంలో కాసేపు ఓపెన్ చేసి పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి మూత తీసి ఓపెన్ చేసి పెట్టేసేయండి. ఇంకా ఓపెన్లోనే అంటే లిడ్ లేకుండా ఉడికిస్తే ఇంకా ఈ చేపల పులుసు రెడీ అయింది.